హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామందిని అడిగి అడిగి అలసిపోయాము ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి ఆ బిజినెస్ మీద ఆశలు వదిలేసుకున్నాము. అప్పటికి ఏంటంటే మా హస్బెండ్ జాబ్ పోయింది. ఎందుకు పోయిందంటే ఇప్పుడు ఏదైతే మా హస్బెండ్ చేస్తున్నాడో ఆ జాబ్ కంటే వేరే జాబ్ ఇంకా కొంచెం శాలరీ ఎక్కువ వస్తుందన్నమాట. దానికోసమని ఇక్కడ జాబ్ మానేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడంతో ఎట్లా అంటే వాళ్ళు 2 months ఏమో చేయించుకున్నారు, తర్వాతకి హ్యాండ్ ఇచ్చేసారు. అంటే 2 months శాలరీ మాకు ఇవ్వలేదన్నమాట వాళ్ళు. అలా మేము ఆ జాబ్ వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి మా దగ్గర ఎటువంటి ఆధారము లేదు, ఎటువంటి డబ్బు లేదు, మేమేం దాచుకోలేదు. అంటే మాకు అప్పటి వరకు అంత తెలివి లేదు ఫ్రెండ్స్. అంటే ఈ డబ్బు ఇలా దాచుకోవాలి, ఇలా చేస్తే ఇలా లైఫ్లో ఇట్లా యూజ్ అవుతుంది అని మాకు ఏమంత నాలెడ్జే లేదు. అందుకు మేము మా దగ్గర ఉన్న 1,53,000 పెట్టి మేము బండి కొనుక్కున్నాము. అది మేము అమ్మేసాము. అది అమ్మేసినందుకు మా హస్బెండ్ చాలా అంటే చాలా బాధపడ్డాడు. కాకపోతే మాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి డబ్బు లేదు కాబట్టి ఇంకా మాకు మేమే చేసుకోవాలి కాబట్టి ఆ బండిని అమ్మేసాము. అమ్మేసిన తర్వాతకి ఇంకా ఢిల్లీలో ఇది ఎగ్జామ్ ఉంటే మా హస్బెండ్ రాయడానికి వెళ్ళాడు. అలా జాబ్స్కి తిరగడానికి, ఇంట్లో రూమ్ రెంట్, ఫుడ్కి అన్నిటికీ అయిపోయాయి అన్నమాట.